హలో ఎవ్రీవన్. దేశంలో మారుమోగుతున్న న్యూస్ ఏంటంటే హిడ్మా. ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మారుమోగుతున్న సంచలనమైన న్యూస్ ఏమిటంటే హిడ్మా 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 ఈ హిడ్మా ఎవరు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఒక కుగ్రామంలో పుట్టిన వ్యక్తే ఈ హిడ్మా. హిడ్మా 18 సంవత్సరాల వయసులో కలం పట్టాల్సిన వయసులో గన్ పట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్యారలల్ గవర్నమెంట్ కోసం పనిచేసిన వ్యక్తి. అసలు ఈ హిడ్మా ఎవరు? ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన ఒక వ్యక్తి. అసలు ఈ ముఖ్యంగా హిడ్మా విషయం పక్కన పెడితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు రన్ అవుతుంది? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ప్యారలల్ గవర్నమెంట్ ఎందుకు రన్ అవుతుంది అంటే దేశంలో ఎక్కడ చూసినా కానీ నేను పుట్టినప్పటికన్నా ముందు నుంచి ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశమే అంటున్నారు, కానీ ఇంతవరకు అభివృద్ధి చెందలే. మనకన్నా చాలా చిన్న దేశం జపాన్, అది మనకన్నా ముందంజలో ఉంది. జనాభా విషయంలో కానీ సోర్స్ల విషయంలో కానీ, సోర్స్ మీన్స్ వనరుల విషయంలో కానీ మన దేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ మనం ఎందుకు వెనకబాటు ఉన్నాము? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? సరైన విద్య, సరైన సౌకర్యాలు, సరైన వైద్యం లేకపోవడం మన దేశంలో ఉన్న అతి ముఖ్యమైన విషయాలు. అసలు ప్రతి గవర్నమెంటు తను ఎన్నుకోబడే ముందు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఏంటి? మీకోసం ఉచితంగా ఇవ్విస్తాను, అవ్విస్తాను, మీరు ఇంట్లో ఉండే కూర్చోవచ్చు, ఫ్రీగా డబ్బులు ఇస్తాను, ఫ్రీగా ఉచిత పథకాలు ఇస్తాను అని చెప్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్ అయినా ఇప్పటి వరకు ప్రజల కోసం ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఇస్తాను ఎప్పుడు కూడా చెప్పలేదు. వాళ్ళు 100 విషయాలు పెట్టుకుంటారు మేనిఫెస్టోలో, కానీ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఒక్క విషయం కూడా ఇంతవరకు అమలు చేసింది లేదు. మన ప్రజలేంది సింపుల్గా ఎవడు మందు ఓపిస్తే, ఎవడు డబ్బులు ఇస్తే వానికి ఓటేయడం, వాడిని గెలిపించుకోవడం, 5 సంవత్సరాలు వానికి బానిసగా బతకడం. వాడే ఊరుకుంటాడా? మనకెంత డబ్బులు ఇచ్చాడో, సపోజ్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టిండు అనుకో, వాడు ఎలక్షన్లో గెలవడానికి, వాడు వన్స్ ఒకసారి విన్ అయితే వాడు మన దగ్గర నుంచి లాక్కొని డబ్బులు కొన్ని 100 కోట్లు, కొన్ని అక్రమ సంపాదనలు, వాని ఫ్యామిలీ, వాని పిల్లలు, వాడి తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకుంటుంది. ఇదేనా మనకున్న స్వేచ్ఛ? రాజ్యాంగంలో ప్రజల కోసం పొందుపరిచిన హక్కులు ఇవేనా? మన ప్రజలే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవడో స్వార్థ రాజకీయాల కోసం మనం బలవుతున్నాం. ఇప్పటికైనా యువత మేల్కోండి. నోటుకు ఓటు నమ్ముకోకండి. దయచేసి ఓటు విలువను గమనించండి. ఒక్క ఓటు అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవడో వచ్చి కులం పేరుతోనో మతం పేరుతోనో రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేసేటోని కానీ మత రాజకీయాలు చేసేటోని కానీ ఎప్పుడు కానీ ఎన్నుకోవద్దు. వాడు ఎంతసేపు వాడి స్వలాభం కోసమే పని చేసుకుంటాడు, కానీ ఎదుటి వాళ్ళ కోసం వాడు పని చేయడు. ప్లీజ్ ఇప్పుడైనా కొంచెం ఆలోచించండి. ఈ సర్పంచ్ ఎన్నికలలో అయినా కానీ ప్రజలు కొంచెం ఒక ఉత్తమ నాయకుని ఎన్నుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్.